జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ గణనీయమైన వృద్ధి సాధిస్తోంది. వస్తు సేవల పన్ను వసూళ్లలో ఆది నుంచి సత్తా చాటుతోంది. అమలు చేసిన తొలి 8 నెలల్లో 18,964 కోట్ల వసూళ్లు రాబట్టగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 30,048 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఏటేటా జీఎస్టీ వసూళ్లు గరిష్టంగా పెరుగుతున్నాయని తాజాగా కాగ్ నివేదికలో వెల్లడైంది. కేసీఆర్ సర్కారు చేసిన సంస్కరణలే దీనికి కారణమని స్పష్టం చేస్తోంది. రాష్ట్రంలో వస్తు సేవల పన్ను వసూలు ఏటేటా గణనీయంగా వృద్ధి చెందుతున్నాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన 2018-19 ఆర్థిక సంవత్సరంలోని తొలి 8 నెలల్లో 18,964 కోట్ల వసూలు రాబట్టిన రాష్ట్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని ఇదే కాలంలో దాదాపు 30,048 కోట్ల వసూలు సాధించినట్టు తాజా నివేదికలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వెల్లడించింది. అంటే గత 6 ఏళ్లలో ఈ వసూళ్లు ఏకంగా 11,084 కోట్లు వసూలు చేసినట్టు లెక్క. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఉద్యమ నేత కేసీఆర్ నేతృత్వంలో ప్రజలు ఆర్థిక శక్తిగా ఎదగడమే ఇందుకు కారణం. బీఆర్ఎస్ ప్రభుత్వ సంస్కరణలతో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధిని సాధించడంతో రాష్ట్ర ప్రజల ఆదాయం, కొనుగోలు శక్తి గణనీయంగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా ఎన్నో రంగాల్లో రాష్ట్రం స్వయం సమృద్ధి సాధించింది. దీంతో ఆది నుంచే జీఎస్టీ వసూలలో సత్తా చాటుతున్న రాష్ట్రం కోవిడ్ సంక్షోభ సమయంలోనూ వెనుకంజ వేయలేదు. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా 31,187 కోట్ల జీఎస్టీ వసూలవుతుందని రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం అంచనా వేసింది. తొలి 8 నెలల్లో 18,218 కోట్లు వసూలయ్యాయి. కానీ 2020-21లో జీఎస్టీ వసూలు స్వల్పంగా తగ్గడంతో ఆ తర్వాత నుంచి మరింత జోరు పెంచిన తెలంగాణ 2021-22 ఆర్థిక సంవత్సరంలోని తొలి 8 నెలల్లో 20,859 కోట్లు, 2022-23లో నవంబర్ వరకు 27,284 కోట్ల జీఎస్టీ వసూలు చేసింది.